లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వాక్యాన్ని 43వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి మూడోది. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను. ఇక్కడ మనందరికీ తెలిసిన వాక్యమే, ఎన్నో సంవత్సరాలుగా మనం వింటున్న వాక్యాలే. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి మనందరం కూడా వాక్యాన్ని చక్కగా ఎరిగి ఉన్నాం. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో 42వ వాక్యములో లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఏమని మనం చదువుచున్నాం, అందుకు ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుని పేరు పెట్టి ఎవరైనా పిలిచినట్టుగా బైబిల్లో చదివారా? సాతాను పిలిచింది, యేసు నువ్వు దేవుని యొక్క కుమారుడు అని పిలిచింది. అలాగే ఇక్కడ మనం చదువుచున్నాం, సిలువలో దొంగ యేసు అని పిలుస్తున్నాడు. కానీ అక్కడ అందరూ ఏమని పిలుస్తారు? బోధకుడ, రబ్బూని అని పిలుస్తారు. ఇప్పుడు నన్ను ఏమని పిలుస్తారు? నా పేరు పెట్టి ఏమైనా పిలుస్తారా? ఏమని పిలుస్తారు? పాస్టర్ అంటారు. అలాగే ఆయన బోధకుడు అనేవాడు. కానీ సాతాను అంటుంది యేసు నీవెవరో నాకు తెలుసు. అలాగే పౌలు దగ్గర అంటుంది యేసు ఎవరో నాకు తెలుసు అంటుంది. అలానే ఈ సిలువలో దొంగ యేసు నీవు నీ రాజ్యములో, అంటే ఏంటి? నీ రాజ్యం ఫుట్నోట్ రాస్తుంది, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామను. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ అతను అడిగాడు క్వశ్చను, దేవుడు ఆన్సర్ ఇచ్చేసాడు. అతను అడిగాడు, దేవుడు కార్యాన్ని చేసేసాడు. అతను అడిగింది చిన్న కోరిక కాదు, పెద్ద కోరిక. ఏ కోరిక అది? పరలోకానికి రావాలి. ఎక్కడికంట? పరలోకానికి రావాలని కోరాడు. ఆ కోరిక ఎన్ని నిమిషాలు పట్టింది అని తీర్చా? ఎన్ని రోజులు పట్టింది? సరైన మారు మనసు ఉంటే ఒక సెకండ్ చాలు. ఎంతంట? సరైన మారు మనసు కలిగి ఉంటే దేవునితో నువ్వు హృదయ శుద్ధి కలిగి నువ్వు మంచిగా ప్రార్థించి దేవుని అడిగినట్లయితే దేవుని ప్రార్థనకి వెంటనే జవాబు ఇస్తాడు. మీకు ఈ దినాన్న ఈ ఇద్దరు దొంగల గురించి, యేసు ప్రభు, ఇలా ముగ్గురు గురించి మాత్రమే ఇక్కడ మనం తెలుసుకుంటాం. యేసు ప్రభు గురించి మీకు గత 6-7 సంవత్సరాలుగా నేను సిలువ మరణం గురించి ఎన్నో విషయాలు చెప్పినాను, మీరు వింటూనే ఉన్నారు. కాబట్టి సిలువ మరణాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. అయితే ఇది ఇట్లా ఉంచండి, దీని గురించి తెలుసుకుందాం. సిలువ మరణము అంటే లేదంటే సిలువ అనగా దాని యొక్క మొదటి అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రేమ మనకి ప్రత్యక్షపరచుట. ఏమంట? దేవుడు మనల్ని ప్రేమించినాడు, ఎట్లనగా తన కుమారుని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఇంకొన్న పాపులమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయినాం అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మొట్టమొదటిగా సిలువ అని చెప్పినప్పుడు దేవుని ప్రేమను చూపిస్తుంది. ఏం చూపిస్తుందంట? రాసుకునే వాళ్ళు రాసుకొని, మాట్లాడకుండా టయాన్ని వ్యర్థ చేయకుండా, చదువుకునే వాళ్ళు రాసుకునే వాళ్ళు చక్కగా రాసుకొని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మళ్ళీ యూట్యూబ్లో ఉంటుంది, దానిలో పెట్టుకుని వినండి. ఇంకా ఇతరులు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా విని సత్యాన్ని నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా సిలువ అని చెప్పినప్పుడు దేవుని యొక్క ప్రేమ. రెండోది నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను, సమయం చాలదు కాబట్టి. రెండోది సిలువ అని చెప్పినప్పుడు దేవుని మహత్తరమైన శక్తి అయింది. సిలువని గురించిన వార్త నశించిన వారికి వెర్రి కానీ రక్షించబడుతున్న మనకి దేవుని యొక్క శక్తి అనే రెఫరెన్స్ ఇప్పుడు చదివించు, నేను మీ అందరూ తెలుసు కాబట్టి. రెండోది సిలువ అని చెప్పినప్పుడు మహత్తరమైన దేవుని యొక్క శక్తి. మూడోది సిలువ అని చెప్పినప్పుడు సమాధానము. సిలువ రక్తము చేత ఆయన మనం సమాధానపరిచను. ఆయన సిలువ శత్రులైన మనల్ని దేవునితో సమాధానపరిచాడు, మనుషులతో మనల్ని సమాధానపరిచాడు. సిలువ రక్తము చేత ఆయన మనల్ని సమాధానపరిచినాడు. నాలుగోది సిలువ అని చెప్పినప్పుడు క్రైస్తవ జీవితంలో ఒక పునాది వంటిది. ఏమంట? ఈ దినాన్ని సువార్త ప్రకటించేవారు ఏమని ప్రకటిస్తారండి? సిలువను గూర్చి. సిలువను గూర్చి ప్రకటించే అనేకులు రక్షిస్తున్నారు, అనేకులు రక్షించబడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో నాలుగోదిగా సిలువ అని చెప్పినప్పుడు క్రైస్తవ జీవితానికి ఒక పునాది. దేవుడు ఏ దర్శనం ఇస్తాడో మొదటగా మనిషికి రక్షణ పొందేవాడికి సిలువ దర్శనం ఇస్తాడు. సిలువలో వేలాడుచు రక్తము
కారుతున్న దర్శనం ఇస్తాడు. ఇక దానికి మించిన దర్శనం మరొకటి లేదు. అదే అతని పునాది. ఆ పునాది, ఆ సిలువ దర్శనంతో రక్షించబడ్డాడంటే జీవితంలో వాడు వెనక్కి తిరిగి మాత్రము చూడడనమాట. అంత బలమైన దర్శనమే సిలువ దర్శనము. కాబట్టి ఐదోదిగా మనం చూస్తే సిలువ అని చెప్పినప్పుడు అది విజయానికి గుర్తుగా ఉంది. ఎలా ఉందంట? విజయానికి. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ మరణ ముళ్ళని ఏం చేస్తాడు? జయించి విరిచివేస్తాడు. కాబట్టి ఇక్కడ సిలువ అని చెప్పినప్పుడు జయానికి సాదృశ్యము. దేనికంట? విజయానికి సాదృశ్యము. హోసన్నా జయం అన్నారు ఆయనకి. ఏమన్నారంట? దావీదు కుమారుడా నీకు జయం అని చెప్పారు. కాబట్టి ఆయన జయించున్నాడు. నేను లోకాన్ని జయించున్నాను, మీకు లోకములో శ్రమ. అంటే ఏంటి? నేను జయించి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా ఏం చేయాలి? జయించి రావాలని ఆయన చెప్పినట్లుగా చదువుతున్నాం. ఆ రోజుగా సిలువ అని చెప్పినప్పుడు సువార్తకి మూలము సిలువే. దేనికంట? ఇవాళ ఒకళ్ళకి ప్రకటించాలంటే మనం మొట్టమొదటిగా దేని గురించి ప్రకటిస్తాం చెప్పండి? ఇప్పుడు మనం ఫస్ట్ మన గురించి పరిచయం చేసుకోవాలంటే నా పేరు ఇదండి, నా ఊరు ఇదండి, నా చదువు ఇదండి, నా ఉద్యోగం ఇదండి, నా కులం ఇదండి అని మనం చెప్పాలి. అలాగే యేసుప్రభువుని పరిచయం చేసేప్పుడు మొట్టమొదటిగా సువార్త ఏమని ప్రకటిస్తారు? ఆ? ఆ! యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. సిలువ యొక్క దర్శనం నీకు ఇస్తున్నాడు. సిలువ యొద్దకు రా, దేవుని రక్షిస్తాడు. నీ పాపం శాపం కొరకే సిలువ వేయబడి రక్తాన్ని చిందించాలని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము? ప్రకటిస్తున్నాము. ఏడోదిగా మనం చూసినట్లయితే సిలువ అని చెప్పినప్పుడు నిస్వార్థమైంది. అంటే స్వార్థం లేదు దానిలో. స్వార్థం అనేది లేదు. మన కొరకే కేవలము ఆయన సిలువ వేయబడినప్పుడు స్వార్థం చూపించలేదు, పక్షపాతం చూపించలేదు. చూపించాడా? పక్షపాతం చూపించాడా? ఏమన్నాడు ఆయన? లోక పాపులు అందరి కోసం నేను సిలువ వేయబడుచున్నాను, పాపుల చేతిను అప్పగించబడుచున్నాను. లోక పాపాలు మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, జగత్ పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈ సిలువ అనేది ఒక కులానికి, ఒక జాతికి, ఒక మతానికి కాదు, కానీ సర్వలోక పాపానికి పరిహారం చేయడానికే ఈ యొక్క సిలువ నిస్వార్థమునకు ప్రతీక. ఎనిమిదోదిగా మనం చూస్తే ఈ సిలువ అని చెప్పినప్పుడు పరలోక భాగ్యమునకు కేంద్ర బిందువు. దేనికంట? పరలోక భాగ్యమునకు కేంద్ర బిందువు. పరలోక రాజ్యం యొక్క భాగ్యాన్ని మనం పొందాలంటే ఎక్కడికి రావాలి? ముందు మనము సిలువ యొద్దకే రావాలి. అందుకే నరుడు యవ్వన కాలమందు తన కాడి మోయట మేలని చెప్పాడు. యవ్వన కాలంలో దేవుని మొయ్యాలి. అందుకనే ప్రతివాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని చెప్పాడు. కానీ సిలువ అంటే ఏంటి? శ్రమలు. ఏమంట? సిలువ అంటే సంతోషమా శ్రమలా? అంత కష్టమైనది, వేదన కలిగింది, హింస కలిగింది, బాధ కలిగింది, కన్నీరు కలిగింది, దుఃఖము కలిగింది. ఏంటి? ఆ చెమట రక్తంగా బయటకు వస్తుంది, ముళ్ళతో గుచ్చబడింది, కోడాలతో కొట్టబడింది, మేకులతో కొట్టబడింది, బళ్ళంతో పొడవబడింది. సిలువ అని చెప్పినప్పుడు అంత ఏమంటది? శ్రమలు. చెప్పండి అందరూ. శ్రమలతో కలిగింది సిలువ. తొమ్మిదోదిగా మనం చూసైతే సిలువ అనేది ఐక్యతను వివరిస్తుంది. దేనంట? ఐక్యతని వివరిస్తుంది. అన్ని జనులకి, దేవుని బిడ్డలకి అందరికీ ఎవరంట? యేసుప్రభు మధ్యవర్తిగా ఉండి అందరిని ఏం చేస్తాడంట? సమాధానపరిచి, ఐక్యపరిచి. ఇప్పుడు మొట్టమొదటిగా ఏం చేశాడు? మనిషికి మనిషికి ఉన్న శత్రుత్వం, వాళ్ళ అన్ని జనులు వీళ్ళ దేవుని బిడ్డలు, వీళ్ళున్న ద్వేషం తొలగించి వీళ్ళిద్దరిని ఐక్యపరిచి మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకొచ్చి దేవునితో ఐక్యపరిచాడు. అర్థమైందా? ఈ ఇద్దరు కూడా ఏం చేస్తాడంటే ఇద్దరుకున్న ఉభయుల్ని మధ్య గోడని పగలగొట్టి గోడ తీసేసి వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చి మళ్ళీ వీళ్ళిద్దరిని ఎక్కడ తీసుకొచ్చాడు? తండ్రి దగ్గరికే తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన దేవునికి మనుషులకి ఎవరంట? మధ్యవర్తి. కాబట్టి ఈ యొక్క సిలువ అని చెప్పినప్పుడు దేవునికి మనిషి మధ్యవర్తి. అంటే ఇద్దరిని ఐక్యపరిచే అనుభవం. ఏమంట? ఇద్దరు ద్వేషాన్ని, శత్రుత్వాన్ని, విరోధాన్ని, పగల్ని తొలగించి ఇద్దరిని ఐక్యపరుచుతుంది. 10వ మనం చూసైతే సిలువ అనేది శ్రమలకు సాదృశ్యంగా ఉంది. దేనికంట? ఎప్పుడు కూడా సిలువని ఎత్తుకుంటే మనకి ఏమొస్తాయంట? శ్రమలే వస్తాయి. చాలా దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో మెడలో సిలువ వేసుకుంటారు. ఎక్కడ వేసుకున్నారంట? సిలువ వేసుకుంటే దెయ్యాలు రావంట. ఎవరికైనా దెయ్యాలు పడితే ఫారెన్ దేశంలో ఎంత సిలువ, ఒక ఐరన్ కానీ చక్కని తీసుకెళ్ళి ఆ సిలువ తీసుకెళ్ళి దెయ్యము భయపడి పారిపోద్దంట. అలా ఏం చేస్తున్నారు? సిలువని తీసుకెళ్ళి పెడతారు. కాబట్టి సిలువ అనేది మనం చూసినట్లయితే యేసు ప్రభు అందరి కోసము
సర్వలోకము కోసము ఆయన శ్రమ పడ్డాడు. గవిని వెలుపల ఆయన శ్రమ పొంది అని రాసిన వాక్యంలో ఆయన శ్రమ పొందింది ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరు కూడా అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు ప్రభు ఆ శ్రమని ఆయన మన కోసము పొందాడు. అందుకే సిలువలో దొంగ అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చేవాడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నేను శ్రమ పొంది రావాల్సిన అవసరం లేదు, నా కొరకు నీవే శ్రమలు పొందేసావు కాబట్టి నేను శ్రమ పొంది రావాల్సిన అవసరమో లేదు. కాబట్టి ఈ 10 రకాలుగా సిలువ యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఒకటది కాబట్టి దేవుని బిడ్డైన మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సత్యాన్ని మనం చదువుతున్నాం. ఈ సిలువ అనేది 10 రకాల అర్థాలు మనం చూస్తున్నాం. రెండోదిగా ఈ సిలువ మీద యేసు ప్రభువు చనిపోయినప్పుడు 4 అక్షరాలు పెట్టారు. ఎన్ని అక్షరాలంట? 4 అక్షరాలు INRI. ఏంటంట? INRI. ఈ 4 అక్షరాలు యేసు రోజు సిలువ మీద ఒక బోర్డు పెట్టారు. ఏమిటంట? యేసు ప్రభు యొక్క సిలువ మీద బోర్డు పెట్టారు. అని చెప్పినప్పుడు దానికి అర్థం ఏంటంటే మీ అందరికీ తెలుసు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన యూదుల రాజు అని ఆయన యేసు ప్రభు చెప్పినందుకు ఆయన ఎగతాళి చేసి సరే ఏదో ఒకటిలే అని చెప్పేసి తనకి ఆ 4 లెటర్స్ని పెట్టారు. అని చెప్పినప్పుడు దానికి అర్థం ఏంటంటే సిలువలో ఆ యొక్క మాట ఈషు అంటే ఈశ్వా అంటారు. ఈశ్వా అంటే యేసు అని అర్థం. ఈషు లేకుంటే యాశ్వా అంటారు. మనం తెలుగులో యేసు అంటున్నాం, ఇంగ్లీష్లో ఏమంటున్నారు? జీసస్ అంటున్నారు. ఏమన్నా జీసస్ అంటున్నారు. అంటే మొట్టమొదటిగా అని చెప్పినప్పుడు ఆయన పేరు యేసు. రెండోది ఎన్ అంటే నజరేయుడు, నజరుడైన యేసు. అంటే ఎవరు? ఈసు. ఏమంట? ఈసు. ఎన్ అంటే నజరేయుడు. మూడోది అని ఉంది. ఏముందంట? రెక్స్, రెక్స్ అంటే కింగ్ అని అర్థం, రాజుని అర్థం. ఇబ్రి భాషలో, గ్రీక్ భాషలో, మరి లాటిన్ భాషలో చూసినట్లయితే ఇవన్నీ కూడా బైబిల్ దానిలోంచి మనం తర్జుమా చేయబడి. ఇప్పుడు తెలుగులో అయితే మనం ఏమనాలి? జరుగునుగాక అనాలి. కానీ మనం ఏమంటున్నాం? ఆమేన్ అంటున్నాం. తెలుగులో ఏమనాలి? ప్రభుని స్తుతించగా అనాలి లాస్ట్లో. కానీ మనం ఏమంటున్నాం? హల్లెలూయా అంటున్నాం. అవన్నీ కూడా భాష వేరు, వాళ్ళ భాషలో మనకి భాషాంతరం చేశారు. అని చెప్పినప్పుడు ఏంటంటే రెక్స్ అంటే ఏంటి? కింగు, రాజు. ఆయన ఏమన్నాడు? నేను యూదులకు రాజుని అన్నాడు. ఏమనంటే ఆయన చెప్పినట్లుగానే రాయండి అని చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడంట? ఆయన చెప్పినట్లుగానే రాయండి. 4వది అంటే ఏంటి? యూదుడు. ఎవరంట? అంటే దీన్ని రివర్స్లో రండి. ఇప్పుడు INRI కదా, అంటే ఏంటి? యేసు, నజరేయుడు, రాజు, యూదుడు. దీని రివర్స్ వస్తే ఏముంది? యూదులో రాజు అయినా నజరేయుడైన యేసు. అదేనా? దాన్ని అక్కడ పెట్టారన్నమాట. అంటే గుర్తుగా ఈయన ఎవరు అనేది తెలుసుకోవడానికి తెలియని వాళ్ళకి ఆయన యొక్క గ్రేట్నెస్ అంటే ఏంటది? ఆయన గొప్ప. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఏం చెప్తున్నారు? ఆయన పేరేంటి, ఇంటి పేరేంటి, ఆయన ఊరు పేరేంటి? ఇప్పుడు ఏమున్న దాంట్లో? ఊరు అంటే నజరేయుడు, కులము గోత్రం అంటే యూదుడు, ఈషు అంటే చెప్పండి పేరు, రాజు అంటే యూదులకు రాజుగా వచ్చాను, సత్యాన్ని గురించి సాక్షి సత్యానికి ఒక రాజుగా వచ్చాన్నాడు, యూదులకు రాజుగా వచ్చాన్నాడు. కాబట్టి అక్కడ ఆయన బయోడేటా దాంట్లో కనపడుతుంది. ఆయన ఎవరు, అసలు ఏంటి ఆయన అనేది, ఆయన పేరు, ఊరు. ఎన్నున్నాను ఇక్కడ? ఒకటి ఊరు, రెండోది గోత్రము, మూడోది పేరు, నాలుగోది ఏంటి? అసలు నువ్వెవరో? ఒక ఎంప్లాయా, ఒక వర్కర్వా? ఎవరంటే నేను కింగు అంటే ఒక రాజు అని చెప్పాడు. చూసారా? యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా పిలాతు రాజు ఏం చేశాడు? అక్కడ అలాగా రాపిచ్చాడు. యేసుప్రభు చూడండి ఎంత గొప్పవాడో. దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో యేసుప్రభుని మనం చూసినట్లయితే ఆయన సిలువ మరణాన్ని మీరు ఎన్నోసార్లు చూస్తున్నారు. కానీ నాకేమో కొత్తగా చెప్పాలి, ప్రతి సంవత్సరం అది చెప్తే కుదరని నేను కూడా ఏం చేయాలి? కొత్తగా మీకు కొత్తదనాన్ని చెప్పాలని మనం చూస్తాం. మూడోదిగా మనం చూసినట్లయితే ఈ సిలువను గురించి కొంచెం నేను కొన్ని విషయాలు చెప్తాను. యేసుప్రభు యొక్క బరువు 85 కేజీలంట. ఎన్ని కేజీ అంట? 85 కేజీ ఆయన బాడీ వెయిట్. ఎంతంట? 85 కేజీలు యేసుప్రభు యొక్క బాడీ వెయిట్. యేసుప్రభు యొక్క ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. 5 అడుగుల 11 అంగుళాలు అంటే ఎంత?
6 అడుగులకి 1 ఇంచు తక్కువ. ఏందంట 6 అడుగులకి. అంటే యూదులు ఆ రోజుల్లో మినిమమ్ 6 అడుగులు ఉంటారు. మీరు అమెరికన్స్‌ని చూడండి, యూదుల్ని ఇశ్రాయేలు ప్రజలు చూడండి ఎంత ఉంటారు దగ్గర దగ్గర 6, 7 అడుగులు ఉంటారు ఒక్కొక్కరు. మనం ఇట్లా మాట్లాడాలి ఆళ్ళతో ఇట్లా మాట్లాడాలి. ఎలా? ఇలా మాట్లాడాలి మనం. మనకు మెడల నొప్పులు వచ్చేస్తాయి ఆళ్ళకి. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంతంత ఉంటారు. వీళ్ళేమన్నారు తెలుసా? కనాను దేశానికి మనం వెళ్తున్నామే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నామన్నారు. ఎవరు? వాళ్ళు అప్పుడు 6 అడుగులు కాదు, వాళ్ళు 8 అడుగులో ఉండుంటారు. పాతకాలం అది 6000 సంవత్సరాల క్రితం అది. ఆళ్ళప్పుడు 6, 8 అడుగులు ఉండేవాళ్ళు. వీళ్ళేమన్నారంటే వాళ్ళ ముందు మనం ఎలా ఉన్నాంట మిడత. అంటే వాళ్ళు ఇంకెంత ఎత్తున్నారు చూడండి. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే పాతకాలంలో చాలా బలవంతులుగా, చాలా ఎత్తుగుండేవాళ్ళు. కానీ యేసుప్రభు యొక్క హైటు 6 అడుగులకి ఎన్ని అంగుళాలు తక్కువ అంట? 1 ఇంచు తక్కువ అంట. ఆ తర్వాత యేసుప్రభు మోసుకెళ్ళే సిలువ యొక్క బరువు 150 కేజీలు బరువు అంట. ఎన్ని కేజీలు అంట? పచ్చి మాను. ఏమానంట? పచ్చి మాన్ని అప్పటికప్పుడే తయారు చేసి ఇచ్చారు. ఇప్పుడు మనం చచ్చిపోతే చెక్క పెట్టి రెడీగా ఉంటుంది. కానీ యేసుప్రభు మోసే సిలువ రెడీగా లేదు. అప్పటికప్పుడు ఏం చేస్తారంట? రెడీ చేశారన్నమాట. ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఆ పచ్చి చెక్కని చెక్కి మళ్ళీ ఆయన్నే మొయ్యమన్నారు. ఎవరిని? యేసుప్రభుని ఏమన్నారంట? నీ సిలువ నువ్వే మొయ్యాలి. యేసుప్రభు అన్నాడు తన సిలువ ఎత్తుకొని వాడు వెళ్ళాలని చెప్పాడు. కానీ యేసుప్రభు యొక్క సిలువని ఎవరు మోసారు? ఆయనే దాన్ని మోసాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన పడిపోయిన తర్వాత 3 సార్లు పడిపోయాడు సిలువ మొయ్యలేక. ఎన్నిసార్లు అంట? 3 సార్లు సిలువ మొయ్యలేక బరువుని ఆయన పడిపోయాడు. అంటే మొయ్యలేక కాదండి, మొయ్యడానికి శక్తి శరీరంలో లేదు. కొరడాలతో కొట్టి 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 చీల్చేశారు. ఏమాత్రం కూడా ఒక బలమైన దానికి లేదు. కనీసం ఇక్కడ మనం చూసినట్లయితే 150 కేజీల బరువు ఆయన మరణించడానికి, సిలువ మరణానికి మోసుకుంటూ వెళ్తున్నాడు. సిలువ యొక్క ఎత్తు 15 అడుగులు ఉంది. ఎన్ని అడుగులంట? అంటే కనీసం 4-5 అడుగులు లోపలికి పాతాలి దాన్ని భూమిలోకి. ఆయనకి 8 అడుగులు ఉంటాడు కదా. అప్పుడు ఇంకా మళ్ళీ పైకి కనబడదు, ఎత్తు కనబడదు మళ్ళీ అందరికీ. కాబట్టి 15 అడుగులు ఎత్తున్న ఆ సిలువను తయారు చేస్తున్నారు. సిలువకి ఇలా చేతులు చాపినప్పుడు ఆ వెడల్పు ఎంత అంటే 8 అడుగులు. ఎన్ని అడుగులంట? 8 అడుగుల వెడల్పులో ఆ చెక్కని దానికి కొట్టినట్లుగా మనము చదువుతూ ఉన్నాం. సిలువ అంటే కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఐ అంటే నేను అని అర్థం. ఏమంట? ఐ అంటే నేను. దాన్ని మనం కొట్టేసి మధ్యలో ఇలా పెట్టడం ఏంటంట? నేను కాదు. ఏమంట? నేను కాదు. చూసారా? కాబట్టి ప్రతి మనిషి కూడా నేను అనే దానికి సిలువ వేయబడాలి. సాతాను నేను 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 అని ఏమైందంట? పడిపోయింది. కాబట్టి సిలువ అనేది ఏంటంటే నేను కాదు అని అర్థం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఎక్కడ జీవించేవాడు నేను కాదు అని అర్థం. కాబట్టి మనం సిలువ అని చెప్పినప్పుడు మనల్ని చంపుకోవటమే. చెప్పండి అందరూ, మనల్ని చంపుకోవటమే సిలువ. తర్వాత మనం చూసినట్లయితే ఆ సిలువకి వేసేటప్పుడు ఆ మేకులు 8 ఇంచులు పొడుగున్నాయంట. ఎన్ని ఇంచులు? 8 ఇంచులు. ఎందుకంటే చేతిలోంచి చెక్కలోకి దిగాలి. మరి 85 కేజీల బరువు మనిషి ఎన్ని మేకుల మీద వేలాడాలి? 3 మేకుల మీద. ఎన్ని మేకులు అంట? 3 మేకుల మీద వేలాడాలి. కాబట్టి 8 అంగుళాల యొక్క మేకుల్ని తీసుకొని ఏం చేస్తారంటే ఆయన కొట్టినారు. కాబట్టి ఆ సిలువ వేసిన తేదీ ఏప్రిల్ మాసము. ఏ మాసం అంట? అది యూదా క్యాలెండర్ ప్రకారం, యూదుల క్యాలెండర్ ప్రకారం నీసాను మాసం అంటారు. ఏ మాసం అంట? నీసాను మాసం. నీసాను మాసం అంటే ఎప్పుడు? అది ఏప్రిల్లో. ఏమంట? ఏప్రిల్లోనే యేసుప్రభు సిలువ వేయబడి ఉన్నారని చెప్పేసి మరి యూదుల క్యాలెండర్ ప్రకారంగా రాయబడినట్లుగా మనం చదువుతున్నాం. కాబట్టి ప్రభువుని హత్య చేసినప్పుడు సైనికులు అంటే రోమా సైనికులు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎవరన్నా చంపండి, 2 చాలు, టప్పని చంపేది, వేసి బయట పారేస్తారు. కానీ యేసుప్రభుని చంపడానికి, సిలువ మరణానికి తీసేవాడు ఊరేగింపులో సిలువ మరణానికి వెళ్ళే సైనికులు మళ్ళీ యేసుప్రభుని చంపకుండా అడ్డుపడతారేమో, యేసుప్రభుని తప్పిస్తారేమో, యేసు ఎత్తుపోతారేమో అని చెప్పేసి సైనికులు 350 మంది ఉన్నారు. ఎంతమంది అంట? అసలు ఒకరిని చూస్తేనే అంత హైట్ ఇట్లా ఉంటాడు, ఇలా బాడీ బిల్డర్ లాగా. బ్రిటిష్ వాళ్ళు కదా వాళ్ళు. ఎట్లా ఉంటారు? కింగుల్లా ఉంటారు. లండన్లో ఉంటారు, ఇంగ్లాండ్లో. ఎలా ఉంటారు? ఇట్లా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంట? 350 మంది. దాంట్లో రౌతులు, గుర్రపు రౌతులు అంటే ఏంటి? గుర్రాల మీద కూర్చొని వచ్చేవాళ్ళు 50 మంది. ఎంతమంది అంట? గుర్రాల మీద కూర్చొని వచ్చేవాళ్ళు
50 మంది, నడుచుకుంటూ వచ్చే సైనికులు 300 మంది. మొత్తం ఎంతమంది? 350 మంది. ఇంతమందితో ఈ సిలువని ఒక ఊరేగింపులాగా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంట? సిలువ ఊరేగింపుని ఏం చేస్తారంట? చేసుకుంటూ యేసుప్రభుని తీసుకొని వెళ్తున్నారు. యేసుప్రభు సిలువలో 17 గంటలు శ్రమ పడ్డాడు. ఎన్ని గంటలంట? 17 గంటలు నీళ్లు లేదు, నిద్ర లేదు, కూర్చోలేదు. హింస పెడుతూ ఉన్నారు. అక్కడ కోర్టుకి పట్టుకెళ్తున్నారు, అన్నా కోర్టుకి, కయ్యప్ప కోర్టుకి పట్టుకెళ్తున్నారు, పిలాతు కోర్టుకి తీసుకెళ్తున్నారు, హేరోదు కోర్టుకి తీసుకెళ్తున్నారు. ఇలాగ అంతా తిప్పి 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 తెల్లవారులు అయిపోయింది. రాత్రి పట్టుకున్నారు. పొద్దున 9 గంటలకి సిలువ వేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే సిలువని సిలువ సమయాన్న ఆయన చివరగా పడిన శ్రమ కంటిన్యూషన్గా 17 గంటలు. ఎన్ని గంటలంట? చుక్క నీళ్లు పోయిన నోట్లో. ఏం పోయిలంట? అప్పుడు ఉపవాసం ఉన్నాడు. పస్కా తీసుకున్నాడు. నైటు రాత్రంతా ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు. చెమట రక్తంగా మారుతుంది. అలాంటి సమయాన్ని ఆయనకి 17 గంటలు ఒక నీళ్లు చుక్క కూడా ఆయనకి ఇవ్వలేదు. కాబట్టి 17 గంటలు ఆయన సిలువలో శ్రమ పడినట్లుగా మనం చదువుచున్నాం. కాబట్టి ఆయన సిలువను మోసేటప్పుడు, ఆయన వెళ్తున్నప్పుడు 3 సార్లు ఆ సిలువని ఆయన పడిపోయినప్పుడు, ఇక ఆయన మోయలేనప్పుడు కురేనీయుడైన సీమోన్ అనే అతన్ని మోయమని చెప్పారు. ఎవరంట? కురేనీయుడైన సీమోన్ అనే అతన్ని ఏం చేస్తారంటే ఆ సిలువని మొయ్యమని అతనికి చెప్పినప్పుడు అతను సంతోషంగానే అతను మోసిన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సిలువ వేసేటప్పుడు యేసుప్రభు యొక్క రక్తము ఎంత పోయింది తెలుసా? 6.5 లీటర్లు, 6.5. ఆయన బాడీలో 6.5 లీటర్ బ్లడ్ ఉంటే ఆ బ్లడ్ మొత్తం వచ్చేసింది. ఎలా కొట్టారండి? మీరు చూసి ఉంటారు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమాలో. చేతి ఇట్లా కట్టేసి ఒక బండ పెట్టేసి వీపు అంతా కొడతారు, మళ్ళీ తిరగేసి మళ్ళీ ఇలా పెట్టి చేతి పెట్టి ఏం చేస్తారు? మళ్ళీ ఇటు కొడతారు, మళ్ళీ ఈ యాంగిల్లో కొడతారు, మళ్ళీ ఈ యాంగిల్ కొడతారు. అంటే ఒక శిక్ష అనేది 100 రకాలు ఉంటాయి ఖైదీలకి. అంటే ఈ తప్పుకి శిక్ష, ఈ తప్పుకి శిక్ష, ఈ తప్పుకి శిక్ష, 100 రకాలైన శిక్షలు ఉంటాయి. కానీ మనిషికి ఒక శిక్ష వేస్తారు. 100 రకాల శిక్షలు ఉంటే తప్పులకి, ఏ మనిషి ఏ తప్పు చేస్తే ఆ మనిషికి ఒక శిక్ష వేస్తారు. కానీ యేసుప్రభుకి 100 శిక్షలు వేశారు. ఇంత దారుణం ఎక్కలేదు ప్రపంచంలో. ఎన్ని శిక్షలు అంట? ఉన్న 100 శిక్షలు ఏం చేస్తారంటే యేసుప్రభుకి ఏ రకంగా కొట్టాలో గ్యాలం ముళ్ళు, సీసం బ్యాంకులు, గొర్రె ఎముకలు వేసి కొట్టి లాగుతుంటే ఏమవుతుందంట? ముద్దలు ముద్దలు కింద పడతాయి. మీకు తెలుసు కదా, బల్లి తోక తలుపు ఇరుక్కొని కట్టేపోయి కింద పడితే ఏమైద్ది చెప్పండి? కొట్టుకున్నది. యేసుప్రభు బతికుండగానే కొరడాలు వేసి ఇటుపక్క 5 అడుగుల దూరంలో ఒక సైనికుడు, ఇటుపక్క 5 అడుగుల దూరంలో ఒక సైనికుడు ఉండి అటు నుంచి ఒకటి కొట్టి లాగుతుంటే మాంసం ముద్దలు కింద పడి ఇలా కొట్టుకుంటున్నాయంట. యేసుప్రభు ఏం పాపం చేశాడు ఆయన? కేవలం మనం చేసే పాపాల కోసం. అటు ఒక సైనికుడు, ఇటు ఒక సైనికుడు 5 అడుగుల దూరంలో ఉండి కొరడా వేసి ఇటు లాగుతుంటే మాంసం ముద్ద కనపడుతుంటే ఆ ఎముకలన్నీ కనపడుతున్నాయంట, కిడ్నీలు కనపడుతున్నాయంట బయటికి. ఎన్ని రకాలుగా ఒక పక్కన ముళ్ళ కిరీటం పెట్టేస్తారు. ఆ ముళ్ళ కిరీటం తల నిండా విషము. అది బిన్నో క్రిస్ట్, దాని పేరు బిన్నో క్రిస్ట్ ముళ్ళు. 2.5-3 అంగాలు దాకా ఉంటుంది. శ్రేష్టమైన ముళ్ళు. దానికంటే ఇంకా బలమైన ముళ్ళు ఇంకోటి లేదు. ఆ ఒక్క ముళ్ళు తలలో దిగితే 54 తేళ్ళు కుడితే ఎంత విషం ఎక్కిద్దో అంత విషం ఎక్కిద్దంట. అలాంటి ముళ్ళు 17 ముళ్ళు తలలో దిగినాయి. ఎన్ని ముళ్ళు అంట? 17 ముళ్ళులు తలలో ఏమి లోపలికి దిగిపోయి ఆ విషం ఎక్కిపోయి తలంతా ఏం చేయంట తిక్క అయిపోతుంది. ఏమవుతుందంట? ఇప్పుడు తాగినోడికి ఇంత తాగితే ఇది అయిపోతాడే. పాము విషం ఎట్టుండదు వాడికి, వాడు తట్టుకోగలడా? అలాంటి ఒక విషము ఆయన తలలో ఎక్కినప్పుడు మరొక పక్కన ఒక ముళ్ళు అంట తలలోంచి కంట్లోకి దిగి కన్నుగుడ్డు బయటకు వచ్చిందంట. ఇవన్నీ మనకి బైబిల్లో రాయబడలేదు చాలా విషయాలు. ఆ కన్నుగుడ్డు కూడా బయటకు కారుతూ ఉందంట. ఒక కన్ను ఒక పక్కన, ఓ పక్కన ముఖం అంతా గుద్దారు, మొత్తం ముఖం అంటే ఉమ్ము వేశారు. ఓ పక్కన వీపంతా మళ్ళీ ఎదర రొమ్ము అంతా కూడా కొడలతో చీల్చారు, రెల్లుతో కొట్టారు. ఆ తర్వాత ఏం చేశారు? మరి ఇలా లాస్ట్లో బల్లెంతో పొడిచారు. ఇలా చూస్తే శరీరం అంతా కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా 5,480 గాయాలేనంట. ఎన్ని గాయాలంట? మొత్తం వాళ్ళు కొట్టిన దెబ్బలకి లెక్క పెడితే 5,480 గాయాలంట. అన్ని గాయాలంటే ఇంకా ఏమైంది? శరీరంలో ఎక్కడ ఒక అంగుళం కూడా ఖాళీ లేదు. ఉందా చెప్పండి? ఒక అంగుళమైనా ఖాళీ ఉందా? శిరస్సు నిండా ముళ్ళ కిరీటం పెట్టేస్తారు. ఏం పెట్టేస్తారంట? శిరస్సు నిండా ముళ్ళ కిరీటం పెట్టేస్తారు.
చేతుల్ని కట్టేసి ముఖాల మీద గుద్ది, ముఖం మీద గుడ్డేసి, ముఖం మీద ఉమ్మేసి, నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని చెప్పి ఏం చేస్తారు? ఎగతాళి చేస్తారు. ఓ పక్కన ముఖము తల నిండా ఆ యొక్క ముళ్ళకెట పెట్టేస్తారు. ఓ పక్కన చేతులు కట్టేసి కొడుతున్నారు. ఇంకో పక్కన ముఖం మీద గుద్ది, ముఖం మీద ఉమ్మేస్తారు. మరొక పక్కన భుజం మీద సిలువ పెట్టేశారు. మరొక పక్కన చేతులు పెట్టి ఆయన ఏం చేశాడు? తగ్గించుకొని తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. మరొక పక్కన ఆయన కళ్ళు యెరూషలేమును చూసి ఏడుస్తా ఉన్నాయి. యెరూషలేమా, ఈ దినమందైనా నువ్వు తెలుసుకుంటే మంచిది, సమాధాన సంగతిలో ఒక దినం రాబోతుంది, రాయి మీద రాయి లేకుండా ఈ మందిరము కూల్చబడదని ఆ కళ్ళతో యెరూషలేమును చూసి ఏం చేస్తానా? ఏడుస్తున్నాడు. ఆ సంఘం నాశనం అయిపోద్ది, చెదిరిపోతారు జనులందరూ, యెరూషలేము అంతా పాడైపోద్ది, మందిరం కాలిపోద్దని కళ్ళతో కన్నీళ్లు కారుస్తున్నాడు. అలాగని ఆయన చెవులతో సిలువలో దొంగ యొక్క ప్రార్థన వింటున్నాడు. చివరి సమయాన్ని కూడా నేను విన్నాను అని చెప్పలే, కానీ సిలువలో ఆ దొంగ యొక్క ప్రార్థన వింటున్నాడు. ఓ పక్కన నడుముకి ఒక బానిసత్వాన్ని చూపించాడు. నడుముకి టవల్ కట్టుకున్నాడు. శిష్యుడికి పరిచయం చేస్తాడు. ఏంటంట టవల్ నడుము కట్టుకోవడం ఏంటి? ఒక బానిస, ఒక పనివాడు ఏం చేయాలి? యజమాని దగ్గర నడుము కట్టుకోవాలి. యజమాని అయితే మీద వేసుకుంటాడు టవలు. పనివాడు ఎక్కడ వేసుకోవాలి? మీద వేసుకోవాలా? వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలంట? నడుముకి వేసుకోవాలి. ఒక దాసుడిగా నడుముకి ఆయన వేస్తాడు. వీపంతా ఏమైందంట? కోడాలతో కొట్టి వీపు దున్నబడిందని యెషయా గ్రంథం రాస్తుంది. వీపంతా ఏం చేస్తాడంట? దున్నేశారు. ఏం లేదు, ఒక పొలాన్ని నాగలి పెట్టి దున్నితే ఎట్లా మెత్తగా అయిపోయి మొత్తం పైకి లేచిపోద్దో అలాగే యేసు యొక్క శరీరం అంతా ఏం చేస్తాడంట? దున్నారని చెప్పేసి ముందుగానే మీకు దేవుని చిత్తమైతే చాలా ఉన్నాయి చెప్పడానికి. ఆయన గురించి రాసిన ప్రవచనాలు ఇవన్నీ కూడా ముందుగానే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత మనం చూసైతే ఆయన పాదాలు నిండా ఏం చేస్తారంట? శీలలు కొట్టారు. ఆయన పాదాలు ఎంతో పరిశుద్ధమైన పాదాలు, సముద్రం నడవగలిగిన పాదాలు. ఆ పాదాలు ఏం చేశారు? చివరికి శీలలు కొట్టేస్తున్నారు. ఆ తర్వాత మోకాళ్ళు రాత్రి అంతా రాళ్ళలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనమైతే ప్రయాణం చేయాలంటే సాప వేసుకుంటున్నాము, కొంతమంది బెడ్ వేసుకుంటున్నారు, బెడ్ మీద వేస్తారు. కొంతమంది 2-3 దిళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తారు, కాళ్ళు వాసిపోతాయని. కానీ యేసు ప్రభువు ఎక్కడ ప్రార్థన చేస్తే చెప్పండి? రాళ్ళల్లో. చెప్పండి అందరు, ఎక్కడ? రాళ్ళల్లో ప్రార్థన చేస్తాడు. రాత్రి అంతా రాళ్ళల్లో మోకాళ్ళు ప్రార్థన చేస్తాడు. పగలంతా ఏం చేస్తాడు? సేవ చేస్తాడు. మనం రాత్రి అంతా ప్రార్థన చేయగలమా? 5 నిమిషాల కల్లా ఈ చెయ్యి వంకరపోద్ది, ఈ కాలు వంకరపోద్ది, ఈ నడుము పడిపోద్ది, ఈ పొట్ట ఇంత ముందుకు వచ్చి ఉంటుంది, పొట్ట నొప్పి వస్తుంది, అలిగిపోతుంటుంది ఒక పక్కన. ఏమైంది మనకి? ఆటోమేటిక్గానే ఇంక సాల్లే, రేపు చేద్దాంలే, మన వల్ల కావట్లేదు. ఏం చేస్తాం మనం? టప్పన పండుకుంటాం. కానీ యేసు ప్రభువు ఏం చేశాడు? రాత్రి అంతా ప్రార్థన చేశాడు, పగలంతా ఏం చేశాడు? సేవ చేస్తాడు. కాబట్టి ఆ మోకాళ్ళు కూడా ఏమైందంట? ముందుగానే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ముందుగానే ఇవన్నీ డ్యామేజ్ అయిపోయిన యేసు ప్రభువుకి ముందుగానే మన కొరకు అన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి దేహం అంతా కూడా ఏమైందంట? చివరికి సిలువలో వేలాడుతూ ఉంది. యేసు ప్రభువు మనం చూసినప్పుడు ఆయన శరీరం అంతా కూడా గాయములతో మొత్తం కూడా ముక్కలుగా, ఒక్క ఏరియా కూడా, ఒక అంగుళం కూడా బాగుంది అని చెప్పడానికే లేదు. శరీరం అంతా గాయపరిస్తే ఇక మళ్ళీ నడవాలి 3 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు అంట? 3 కిలోమీటర్లు నడవాలి. బరువు ఎంత మోయాలి? 150 కేజీలు బరువు మోయాలి. ఇప్పుడు అసలు ఒంట్లో ఓపుకుందా? చుక్క నీళ్ళు ఉన్నాయా? చుక్క రక్తం ఉందా? ఎక్కడన్నా మాంసం దెబ్బలు తగలకుండా శరీరం బాగుందా? సరే, కనీసం నీళ్లు తాగి ఎన్ని గంటలైంది? 17 గంటలు. ఇప్పుడు నాకు నోరు ఎండిపోతూ ఉంది కొంచెంసేపు మాట్లాడితేనే. మరి ఆయన ఉపవాసం ఉండి 17 గంటలు నీళ్ళు తాగాలి. ఎన్ని గంటలంట? 17 గంటలు. ఎందుకు ఇదంతా చెప్తా అంటే, దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభువుని మనం ఏదో సింపుల్గా సిలువేసి అనుకుంటున్నాము, కానీ అలా కాదండి. చాలా దారుణమైన ఘోరైన మరణాన్ని పొంది. ఇదంతా మీకు తెలిసిందే, నేను చెప్తున్నాను. కాబట్టి ఆ యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు అక్కడ రక్తం పీల్చే ఈగలు వచ్చాయంట. ఏ ఈగలంట? ఇప్పుడు సిలువ వేస్తే ఏం చేస్తాయంటే, పక్షులు వచ్చి కళ్ళు పొడుచుకొని తినేస్తాయి. ఒక పక్కన గ్రద్దలు వచ్చి ఏం చేస్తాయంట? కళ్ళు మెత్తకుంటే కళ్ళు పొడుచుకొని తినేస్తాయి. ఒక పక్కన రక్తం పీల్చే ఈగలు ఉంటాయి కొన్ని, అవి వచ్చి ఏం చేస్తున్నాయి? ఒక పక్కన రక్తము పీలుస్తూ ఉంటాయి. ఒక పక్కన సిలువలు ఏం చేస్తాయినా వేలాడుతున్నాడు. సిలువలు ఎన్ని గంటలు ఉండండి ప్రాణంతో అని చెప్పండి? ప్రాణంతో 9 గంటలకు సిలువ ఎక్కాడు. ప్రాణం ఎన్ని గంటలు విడిచాడు? 3 గంటలు విడిచాడు ప్రాణం. మొత్తం ఎన్ని గంటలు ప్రాణంతో ఉన్నాడు? మేకుల మీద 3 మేకుల మీద 6 గంటల సేపు వేలాడాడు ప్రాణంతో. ఎన్ని గంటలంట? కొంతమందిని ఏం చేస్తాడంటే, సిలువ వేసిన తర్వాత ఇంకెక్కువసేపు బతికితే ఇంకా మళ్ళీ సాయంత్రం కల్లా అతను దించాలి, సమాధి చేయాలి, కాబట్టి సిలువలోనే మరణించాలి, కాబట్టి ఏం చేస్తాడంటే కాళ్ళు ఎరగొట్టేస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే, బ్రతికుండా ఏం చేస్తాడంటే కాళ్ళు ఎరగొట్టేస్తాడు.
కానీ బైబిల్లో యేసుప్రభు కాళ్ళు విరగొట్టబడలే రాస్తుంది, ముందు ప్రవచనం దావీదు చెప్పాడు. కాబట్టి యేసుప్రభు యొక్క కాళ్ళు విరగొట్టక ముందుగానే ఆయన ఏం చేస్తాడంట, ప్రాణం వదిలేస్తాడు. అప్పుడు ఆయన తీసుకెళ్ళి సమాధి చేశారు. పక్కన ఇద్దరిని ఏం చేస్తారు, కాళ్ళు విరగొట్టారు. ఎందుకంటే వాళ్ళు చావట్లేదు, వాళ్ళిద్దరు డిస్కషన్. ఆ యేసు దేవుడు అయితే ఆయన రక్షించుకుని ఒకడో, ఒరే అటు అనమాకరా ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు ఇంకొకడు. వీళ్ళిద్దరు గొడవ వేసుకోవడానికి టైం ఉంది కానీ వాళ్ళకి సావడానికి టైం రావట్లా. అసలు వాళ్ళకి సచ్చే టైంలో వాళ్ళకి చూడండి డిస్కషన్ ఎట్లా ఉందో. ఇలా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చదివిన లోకాసు వార్త 23:42-43 వాక్యాల్లో అక్కడ సిలువలో దొంగ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నా అంటే, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. వీళ్ళిద్దరు డిస్కషన్ చూసినట్లయితే యేసు ప్రభు అక్రమకారులతో సిలువేయబడతాడని యేసు ప్రభు సిలువేయడానికి ముందుగా 700 సంవత్సరాల ముందుగా ప్రవచనం ఉంది. ఎన్ని సంవత్సరాలు అంట? యెషయా గ్రంథం 53:12 వాక్యంలో చదవద్దులే. యెషయా గ్రంథం 53:12 ముందుగా రాసింది, అక్రమకారులతో ఆయన ఒకడుగా ఎంచబడినని రాసింది. కానీ ఆ ప్రవచనం ప్రకారంగానే 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు సిలువేయబడ్డాడని ఆ ప్రవచనం అక్కడ నెరవేర్పు జరిగినట్లుగా మనం చదవగలం. రెండవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు ఆ యొక్క దొంగల మధ్యలో సిలువేయబడిన తర్వాత ఆ దొంగతో ప్రభువు నేడు ఏమన్నాడు, నేడు అన్నాడు. ఏమంట నేడు అనగా దాని అర్థం ఏంటంటే ఆ రక్షణ పొందుటకు మిక్కిలి అనుకూలమైన సమయము. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. 2 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. కాబట్టి నేడు అనగానే మనం రక్షణ పొందాలి. రేపు రక్షణ పొందాలి, ఎల్లుండి రక్షణ పొందాలి, రేపు బాప్తిస్మం పొందాలి, ఎల్లుండి బాప్తిస్మం పొందాలి అనకూడదు. దేవుడు ఇచ్చిన రక్షణని మనం వెంటనే ఏం చేయాలంటే దాన్ని పొందుకోవాలి. జక్కయ్యా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, వెంటనే రండి ప్రభు నా ఇంటికి రండి, వచ్చి భోజనం చేయండి, ఎవరి దగ్గర అన్యాయం చేస్తాను 4 గంటలు ఇచ్చేస్తాను, సగం ఆస్తి పేదవాళ్ళకి ఇచ్చేస్తాను. వెంటనే అతని జీవితం ఏంటంట, అతని జీవితాన్ని అతను మార్చుకున్నాడా యేసు ప్రభు మార్చాడా? మీరు చెప్పండి. అతని జీవితాన్ని అతను మార్చుకున్నాడా యేసు ప్రభు మార్చాడా? రక్షణ మనం పొందాలా, ఎవరో తీసుకొచ్చి ఇవ్వాలా? చెప్పండి. మనకే రక్షణ పొందాలి. ఎందుకంటే మన చేతులు ఉండదు. పరలోకానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా దేవుడు అన్నాడు, మరణము జీవము ఎదురు పెట్టాను, ఏది కావాలో కోరుకు అని చెప్పాడు. కాబట్టి మరణము జీవము దేవుడు పెట్టినప్పుడు అది ఏది కావాలో మనం ఏం చేయాలంట, కోరుకోవాలి. 2 ఇక్కడ మనం చూసినట్లయితే నేడు అనగానే మనం రక్షణ పొందాలి. తర్వాత నీవు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశం. ఇదంతా నేను చెప్పుకుంటూ వస్తాను మీకు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నేడు అన్నాడు. నేడు అంటే ఏంటి? రక్షణ. చెప్పండి. బూదిగంత నివాసాలు నా వైపు చూసి రక్షణ పొందండి. కాబట్టి రెండోది మనం ఏమని చదువుతున్నామో నీవు అంటున్నాడు. ఏమన్నాడంట, నీవు అనగా రక్షణ అనేది మన వ్యక్తిగతమైంది. మా తల్లిదండ్రుల వల్ల మాకు రక్షణ వస్తుంది, లేకుంటే భర్త వల్ల భార్యకు వస్తుంది, భార్య వల్ల భర్తకు వస్తుంది, లేకుంటే తల్లిదండ్రుల వల్ల పిల్లలకు వస్తుంది అనేది దాని అర్థం కాదు. కానీ నీవు అంటున్నాడు అంటే అనగా రక్షణ వ్యక్తిగతమైంది. తల్లిదండ్రులు బట్టో, భార్యను బట్టో, భర్తను బట్టో, పిల్లల బట్టో రాదు. కానీ ఎవరి రక్షణ వారు పొందాలి. బైబిల్ ఏం రాస్తుంది, ఎవరి ఆత్మకు వాడు లెక్క చెప్పాలి. రేపు కౌంటింగ్ జరిగిద్ది. కౌంటింగ్ జరిగేటప్పుడు ఏం చేయాలంట, ఎవడు ఆత్మకు వాడే రక్షణ. అయ్యా మా అమ్మ నన్ను తీసుకెళ్ళలేదయ్యా, మా అమ్మ నాకు చెప్పలేదయ్యా, మా అమ్మ వెళ్ళిపోయింది నన్ను తీసుకెళ్ళి వెళ్ళా పరలోకాన్ని, కానీ రేపు ఎవరికి మనం చెప్పడానికి కుదరదు. ఎవడు ఆకలి తీరాలంటే వాడే అన్నం తినాలి. ఎవడు ఆకలి తీరాలంటే వాడే అన్నం తినాలి. ఎవడు పరలోకానికి వెళ్ళాలో వాడే రక్షణ పొందాలి. కానీ రక్షణ అనేది మా అమ్మ వెళ్తే మేము పరలోకి వెళ్ళిపోతాలే, మా నాన్న వెళ్తే నేను పరలోకి వెళ్ళిపోతానులే అంటే వెళ్ళేది కానీ కాదు. ఎవరి రక్షణ వాళ్ళే పొందాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ నాతో కూడా అన్నాడు. ఏమనంట, నాతో కూడా అనగా దానికి అర్థం ఏంటంటే దేవునితో ఉంటే భద్రత ఉంటుంది మనకి. ఏముంటుందంట, కాపుదల, భద్రత, రక్షణ మనకు ఉంటుంది. అందుకని యేసు ఉన్నాడు, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయినా నా తండ్రి నాతో కూడా ఉన్నాడు, నేను ఒంటరిగా లేని యోహాను సువార్త 8:29 చెప్పాడు. కాబట్టి అందరూ వదిలేసి వెళ్ళిపోతారు శిష్యులు అందరూ. ఆయన ఎవరో నాకు తెలియదు అంటారు, గొర్రెలు కాపన కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి. కాబట్టి ఆ దినాన్ని మీరు అందరూ నాతో ఉండరు, నాతో కూడా ఉండేది ఎవరంట, నా దేవుడు అని చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన ఏమన్నా అంటే నీవు నేడు నాతో. నీవు అంటే నీ రక్షణ. విన్నారా? నీవు అంటే అర్థం ఏంటి, ముందు అనుకూల సమయం రక్షణ పొంది. రెండోది నీవు నాతో. చూసారా, నీవు నేడు నాతో. నేడు అనగానే ఏం చేయాలి, మనము రక్షణకి సిద్ధముగా ఉండాలి.
నాతో అన్నప్పుడు ఏం చేయాలి? దేవుని వద్దకు వచ్చి భద్రత పొందాలి. నాతో కూడా ఉన్నావంటే భద్రత. నాలుగోది మనం చూసినట్లయితే ఏమని రాస్తుంది? పరదేశంలో ఉన్నాం అంటున్నాడు. ఏమన్నంట? పరదేశి. పరదేశి అనేది దాని అర్థం ఏంటి చెప్పండి? క్రీస్తును అంగీకరిస్తే మరణంలో నుండి జీవంలోకి వెళ్ళిపోతాం. అదే దాని అర్థం. వాడు అన్నాడు సిలువలో, దొంగ నీవు నీ రాజ్యంతో వచ్చేవాడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన అన్నాడు వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదేశం. అంటే పరలోకానికి ఒకే ఒక నిమిషంలో పరలోకానికి రక్షణ పొంది పరలోకానికి వెళ్ళే వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే దొంగ. ఎవరంట? మనమైతే ఎన్నో సంవత్సరాలు చర్చికి వచ్చి పాటలు పాడి బైబిల్ చదివి ప్రార్థన చేసి ఉపవాసం వండి బాప్తిసాలు పొంది అభిషేకం పొంది వరాలు పొంది మనం దౌర్భాగ్యంగా తయారవుతాం. కానీ వాడు చెడిపోవడం టైం లేదు. వాడు పచ్చి దుర్మార్గుడు, దొంగ. ఒక్క నిమిషంలో జీవితం మార్చాడు, వెంటనే వెళ్ళిపోయాడు. ఇక వాడు కూడా మనలాగుంటే ఎంత దుర్మార్గంగా తయారయ్యాడు. ఆడు కూడా సాడీలు చెప్పుకొని వాళ్ళట్లాగా వీళ్ళెట్లాగా అది ఎట్లాగా ఇది ఎట్లాగా, వాడు అట్ట చేశాడు, ఈడు ఇట్ట చేశాడు, అది అట్ట చేశాడు, అక్కడికి వెళ్ళారంట ఇక్కడికి వచ్చారంట. ఇదే గోల. వాడికి ఆ దరిద్రం అంతా లేకుండా ఒక సెకండ్లో వెళ్ళిపోయాడు. చాలా ధన్యుడు వాడు. వాడుకున్న ధన్యత మనకు కూడా ఉంటే బాగుండు. వాడు ఒకసారి తప్పు చేస్తాడు, మనం జీవితకాలం తప్పులు చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఒకే ఒక నిమిషంలో మారు మనసు పొంది, ఒక్క నిమిషంలో రక్షణ పొంది, ఒక్క నిమిషంలో దేవుని యొక్క రాజ్యాన్ని పొందాడు. మళ్ళీ ఇంకో గ్రేట్ అని తెలుసా? అనేకులు సచ్చి ఎవరి దారిని పోయాడు, పరలోకానికో పరదేశకో నరకానికో. కానీ వీడు దేవునితో కంబైన్డ్గా వెళ్తున్నాడు. ఎక్కడికి? పరదేశకి. దేవుడితో కలిసి వెళ్తున్నాడు. ఎంత భాగ్యం చెప్పండి. దేవుని పక్కనుండి దేవునితో కలిసి పరలోకానికే వెళ్తున్నాడు. ఎంత గ్రేట్నెస్ అది. అతను ఎవరో? దొంగ. జీవితం మార్చుకుంటే యేసు ప్రభువుతో మనం ఉంటాం. జీవితం మార్చుకుంటే యేసు ప్రభువుతో పరలోకం మనం వెళ్తాం. జీవితం మార్చుకుంటే నిత్యంగా దేవునికి రాజ్యంలో మనము ఉంటాం. అంటే మనం చదువుతున్న వాక్యంలో దేవుడు చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. పరదేశం గురించి మనకు తెలుసు కదా. అబ్రహాం కూడా ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? ధనవంతుడు లాజరు, దరిద్రుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి ఆరాధించలేదు. దరిద్రుడు దేవుణ్ణి ఆరాధించాడు. ఇప్పుడు ధనవంతుడు ఏమో చనిపోయి పాత పెట్టబడ్డాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ దరిద్రుడు ఏం చేశాడు? దేవదూతలతో కొనుక్కోబడ్డాడు. ఆయన ఎవరు తీసుకెళ్ళి వచ్చి? దేవదూతలు తీసుకెళ్లారు. పరదేశం తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారండి? అబ్రహాం ఒడిలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఇతను కనబడుతున్నారు. మీ అందరూ తెలుసు కదా, పాతాళము అనేది కింద ఉంది, భూమి కింద. పాతాళములో వెలుపటి చీకటి, అగ్నిగుండము, పరదేశి, 3 స్థలాలు ఉంటాయి అక్కడ. అయితే యేసు ప్రభువు సిలువ వేయబడిన తర్వాత చెరగా భూమిలోంచి తీసుకెళ్ళి పరదేశి 3 ఆకాశాలు షిఫ్ట్ చేశాడు. ఎక్కడ పెట్టాడంట? పరదేశి ఎక్కడ ఉంది? ఇప్పుడు 3 ఆకాశాలు షిఫ్ట్ చేస్తాడు. అందుకని పౌలు అన్నాడు, 3 ఆకాశంలో ఒక మనిషిని ఎరుగుదును పరదేశులు అని చెప్తున్నాడు కదా. 2 కొరింథీ 12:5-6 వాక్యాలు రాస్తుంది. కాబట్టి పరదేశం ఇప్పుడు ఎక్కడ ఉంది? 3 ఆకాశం ఉంది. ప్రకటన గ్రంథం 2:8 వాక్యం రాస్తుంది, జయించేవాడి పరదేశంలో జీవవృక్షాలు తినిపిస్తా అన్నాడు దేవుడు. ఎక్కడ? జయించిన వాడిని పరదేశంలో జీవవృక్షాలు తినిపిస్తా అన్నాడు. అందుకని దేవుని బట్టి మనము ఈ యొక్క సత్యాలు మనం చదువుతున్నాం. చనిపోయిన తర్వాత 1 కింద పాతాళంకి వెళ్ళాలి, లేదు 2 పరదేశికి పోవాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? కిందకి వెళ్ళాలా పైకి వెళ్ళాలా? కిందకి ఈజీగా ఉంటుంది కదా. కిందకి ఈజీగా వెళ్ళిపోతే పైకి ఎక్కాలి కదా. ఎక్కడికి వెళ్దాం? పైకా కిందకా? చాలామంది అంటున్నారు చర్చి పైన ఉంది, పైకి ఎక్కాలి. అబ్బా మెట్లు ఎక్కాలంటే నేను ఏం చేయను? మనకి ఇచ్చిన దేవుడు అదే. ఈ 4 మెట్లు ఎక్కలేకపోతే ఎట్లా చెప్పండి? అందరూ సుఖంగా ఉండాలంటే కుదిరిద్దా? కుదరదు. పోనీ లిఫ్ట్ పెడదాం అనుకుంటే ఇక్కడ స్థలం లేదు. ముందు స్థలం ఉంటే లిఫ్ట్ పెట్టేవాడిని మీకోసం. లిఫ్ట్ పెడదంటే ఏం లేదు ఇక్కడ మనకి, చెప్పండి? స్థలం లేదు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, పైకి వెళ్ళటం ఈజీయా, కిందకి వెళ్ళటం ఈజీయా? ఇరుకు మార్గున ప్రవేశింప పోరాడండి. విశాల మార్గం ఈజీగా వెళ్ళిపోవచ్చు. కష్టమైనది ఏంటంట? ఇరుకు మార్గము. కాబట్టి దేవుని బిడ్డల మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. పరదేశి అని చెప్పినప్పుడు అది పరాయి దేశము, ఈ లోకము కాదు, అది మరొక లోకము. బైబిల్లో రాస్తుంది, మన యాత్రికులమి పరదేశులమి, ఏంటి ఇశ్రాయేలు పౌరులం కాదు, పరదేశులమి అని రాస్తుంది. కాబట్టి ఈ దేశానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనకు ఒక దేశము ఉంది, మనం అక్కడికి వెళ్ళాలి. భూమి మీద మనం పరదేశులుగా ఉన్నాం. భూమి మీద అబ్రహాం కూడా భూమి మీద ఎలా జీవించాడంట? పరదేశిగా జీవించాడు. దేవుడు కట్టబోయే పునాదుల గల పట్టణం కొరకు ఎదురు చూసి విశ్వాసంతో మృతి పొంది అక్కడికి వెళ్ళి పరదేశం ఉన్నాడు. లేదా అబ్రహాం ఇప్పుడు
పరదేశుడు. కాబట్టి మనం కూడా ముందు పరదేశకి వెళ్తాము. భూమి మీద శ్రమల కాలం, మహాశ్రమ కాలం అయిన తర్వాత, 1000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత, న్యాయ తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళి న్యాయ తీర్పు జరిగిన తర్వాత వారి వారి క్రియలు బట్టి వారి వారి స్థలాలకే వెళ్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము పరదేశంలో ఉన్నాం. అందుకని వాక్యం వల్ల మనం ముందు హెడ్లైన్ మనం తీసుకున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మనం ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దేవునితో పరదేశంలో మనము ఉండాలి. అయితే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఈ పరదేశం నాతో అని చెప్పాడు. ఇద్దరు దొంగల్లో ఒకరు రక్షించబడ్డారు, ఒకరు శిక్షించబడ్డారు. ఇద్దరు ఏం చేస్తారు? అక్కడ యేసు గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకడు ఏమన్నాడు, అరే నువ్వు దొంగే కదా, నేను దొంగే కదా, మనకి మరణశిక్ష వేశారంటే ఓకే, కానీ మరి ఆయనకి ఎందుకు మరణశిక్ష వేశారా అనే డిస్కషన్ స్టార్ట్ అయింది అక్కడ. ఏ డిస్కషన్ అంట? నువ్వు దొంగవే, నేను దొంగనే, మన ఇద్దరికి శిక్ష వేశారంటే ఓకే కరెక్టే, కానీ ఆయన ఏ తప్పు చేశానికి శిక్ష వేశారు అని ఒక అతను మాట్లాడాడు. అప్పుడు ఒక అతను అన్నాడు, లేదురా ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనకి శిక్ష వేశారు, కానీ మనమైతే తప్పు చేశాము, మనం శిక్ష పొందొచ్చు అన్నాడు. కానీ ఇంకోటి ఏమన్నాడు, లేదు లేదు ఆయన దేవుడైతే ముందు ఆయన్ని రక్షించుకోమను, తర్వాత మనం రక్షించమని చూద్దాము అన్నాడు. ఒక అతను మొన్న ఒక ఫేస్బుక్లో నేను చూశాను, ఒక క్రైస్తవుడు ఒక సువార్త ప్రకటిస్తుంటే ఇంకోటి వెంటబడి అతను కొట్టబోయి, యెహోవా దేవుడు యేసు ప్రభువుని ఎందుకు రక్షించలేదురా, నీ యెహోవా దేవుడు చేతకనోడురా, నీ యేసు చేతకనోడురా అంటున్నాడు. చేతకనుడు కాదు, సర్వలోక పాప పరిహారో తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. సర్వలోక పాపానికి పరమాత్ముడే సొంత రక్తాన్ని పుణ్యదానం బలిగా మార్చాలి. అది గ్రంథాలు, అన్ని గ్రంథాలు రాస్తుంది. ఆయన ఎవరు? కన్యక గర్భవతిని యేసు పరిశుద్ధుడిగా. కాబట్టి ఆయన ఆ దినాన్న శిలువలోంచి దిగి రాలేదు. 3 అడుగులు దిగి రావడం పెద్ద విషయం కాదు. 3 రోజులు ఆగితే సమాధి నుంచి బయటకు వస్తాడు. 3 అడుగులు చూసేది ఏముంది? 3 రోజులు ఆగండి. మహిమ శరీరంతో వచ్చాడు, మళ్ళీ 40 రోజులు ఆ మధ్య సంచరించాడు, ఆ తర్వాతే పరలోకానికే వెళ్ళాడు. ఇప్పుడు 3 రోజుల్లో ఏమన్నాడు? నన్ను సిలువేయండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు కడతా అన్నాడు. అంటే ఏంటి? నన్ను సిలువేయండి, 3 రోజులు లెగుస్తా అన్నాడు ఆయన. విన్నారా? ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, యేసు ప్రభు దేవుడే, కానీ మానవుడిగా మనుషుల మధ్యలో అన్ని చేసేప్పటికీ ఆయన మొన్న అంతకుముందు ఒకసారి మెసేజ్ చెప్పాను, సగం మానవుడిగా ఉన్నాడు, సగము దేవుడిగా ఉన్నాడు. మానవుడిగా ఉండి పరిశుద్ధంగా జీవించాడు, దేవుడిగా ఉండి అన్ని కార్యాలు చేశాడని మీకు చెప్పాను. ప్రతిదీ యూట్యూబ్లో వినండి. కాబట్టి దేవుని బిడ్డ మనం ఇక్కడ పరదేశంలో యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఆ తర్వాత ఇద్దరు దొంగలు డిస్కషన్ చేసుకున్నారు. ఆ ఇద్దరు దొంగలు డిస్కషన్ చేసినప్పుడు ఒకడు రక్షించబడ్డాడు, ఒకడు శిక్షించబడ్డాడు. రోమరాసు పత్రిక 8వ అధ్యాయం మొదటి వాక్యం రాసుకోండి. ఎవడైనా క్రీస్తునందున వానికి ఏ శిక్ష విధి లేదు. ఒకడేమో యేసు ప్రభువుని అంగీకరించాడు కాబట్టి వాడికి శిక్ష లేదు, ఇంకోటి యేసు ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి వాడికి ఏం పడిందండి? శిక్ష పడింది. తర్వాత కార్యాన్ని మనం చూస్తే, ఒకరేమో పాపంలో మరణించారు, మరొకరు పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి మరణించాడు. ఎవరు గొప్ప ఇందులో? పాపాన్ని ఒప్పుకున్నవాడు పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి అతను మరణించాడు. ఇంకొకడు ఏం చేస్తాడు? పాపంతోనే మరణించాడు. కాబట్టి మనం చనిపోయేటప్పుడు మన పాపాలను ఒప్పుకొని మనం మరణించాలి. ఇది ఎన్నో కార్యం అండి? ఎన్నో కార్యము చెప్పండి. రాసుకునేది అందరూ చదువుకున్నారు, డిగ్రీలు, పీజీలు, ఒక్కరికి కూడా లేదు. ఏదో వచ్చారు, ఏదో కూర్చున్నారు అంతే. కానీ మనం చదువుతున్నాము, దేవుని బిడ్డలారా, మన అందరం కూడా ఇక్కడ ఎన్నో కార్యం ఇది? 7వ కార్యం. ఎన్నో కార్యం అంట? 7వ కార్యం మనం చూస్తాం. ఒకరు పాపంలోనే మరణించారు, ఒకరు పాపాన్ని ఒప్పుకొని మరణించారు, కానీ ఒకడు పాపాన్ని ఒప్పుకోకుండా మరణించాడు. అంటే అందరూ పాపం చేస్తారు. అంటే రోమరాసు పత్రిక 3వ అధ్యాయం 23వ వాక్యంలో ఏమని రాస్తుంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోవచ్చు. కానీ కొంతమంది పాపాన్ని ఒప్పుకున్న వారు ఏం చేస్తారు? దేవుని మహిమని పొందుతున్నారు. పరలోక రాజ్యం అంటే ఏంటి? దేవుని మహిమ అక్కడ ఉండేది. ఎవరిదంట? దేవుని యొక్క మహిమ పరలోక రాజ్యం ఉంటుంది. కాబట్టి మనం చదువుతున్న 7వదిగా మనం చూసినట్లయితే, ఒక అతను పాపంలోనే మరణించాడు, మరొక అతను పాపంలో ఒప్పుకొని మరణించాడు. కాబట్టి ఇతను ఎక్కడికి వెళ్ళాడంట? పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము ఉంది. 8వదిగా మనం చూస్తే, ఒకని హృదయాన్ని వాడు కఠినపరుచుకున్నాడు, మరొకడు హృదయంలోకి యేసుని చేర్చుకున్నాడు. ఎవరు గొప్పవాడు? హృదయాన్ని కఠినపరుచుకున్నాడు గొప్పడా, లేదా హృదయంలో యేసుని చేర్చుకున్నవాడు గొప్పడా? యేసుని చేర్చుకున్నవాడు గొప్పవాడు. కాబట్టి మనం కఠినపరుచుకున్న వారు ఉండాలా, చేర్చుకున్న వారు ఉండాలా? చెప్పండి. ఈ దినాల్లో నేను బైబిల్ ఒక వాక్యం చదివాను, ఆ వాక్యం నాకు 25 సంవత్సరాల తర్వాత అర్థమైంది. ఎన్ని సంవత్సరాల తర్వాత?
ఆ వాక్యాన్ని చదివాను, కొన్నిసార్లు విన్నాను గానీ, ఆ వాక్యం అర్థం కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు. ఏ వాక్యం అది? మిష చేతనో, కక్ష చేతనో క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. నేను అనుకునేవాడిని, క్రీస్తుని మిష చేత, కక్ష చేత ఎలా ప్రకటిస్తారనుకునేవాడిని. ఇప్పుడు మనం చూసినట్లయితే క్రైస్తవుల దగ్గరికి వచ్చి అనేక అన్ని జనులు యేసు సిలువ వేయబడలేదంటాడు. వీడేమంటాడు? సిలువ వేయబడ్డాడు. వీళ్ళందరూ కలిసి సువార్తను విపరీతంగా ప్రకటిస్తున్నారు ఇప్పుడు. అర్థమైందా? కక్ష చేతో, మిష చేత క్రీస్తు ఏమవుతుందంట? ప్రకటించబడుతున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యేసు దేవుడు కాదన్న అంటే అది ఏమంటున్నాడు? ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడుగా, వారి నోటితో సువార్త ప్రకటిస్తున్నది. ఇప్పుడు ప్రతి వారి నోట ఎవరి మాట? ప్రతి వారి నోట ఎవరి మాట? యేసుని మాట. ఇప్పుడు మనం పోయి సువార్త చెప్పాల్సిన మనకంటే ఎక్కువ తెలుసుకొని మనకే వాళ్ళు బోధించి మీ దేవుడు దేవుడు కాదు, మీ బైబిల్ బైబిల్ కాదు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే ఇప్పుడు మనకంటే ఎక్కువ ఎవరు తెలిసింది? ఇప్పుడు మనకంటే ఎక్కువ బైబిల్ ఎవరు చదువుతున్నాడు? నేను అదే అనుకుంటా, మనకంటే ఎక్కువ వాడే 10 సార్లు చదివి బైబిల్లో తప్పులేంటో, ఒప్పులేంటో, గొప్పతనం ఏంటో, బలహీనం ఏంటో అన్నీ నేర్చుకుని వాళ్ళు వాదిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఎవరి దగ్గర సువార్త ఎక్కువ ఉంది? ఒక అతను అన్నాడు, ఇదిగో నా దగ్గర 10 రకాల బైబిల్ ఉన్నాయి, ఈ బైబిల్ 16 సార్లు మార్చారు, 16 సార్లు మార్చకుండా ముందు ఉన్న బైబిల్ నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉందా అన్నాడు. అంటే ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? బైబిల్ని బేపచ్చంగా చదువుతున్నాడు. ఇప్పుడు మనమే చదవంది విపరీతంగా బైబిల్ చదివి ఏంటి, బైబిల్లో 2000 తప్పులు ఉన్నాయంట ఒకరు చెప్తున్నాడు. 2000 తప్పులున్నాయి బైబిల్లో. మరి అలాగ ఏం చేస్తారంటే బైబిల్ని పిచ్చ పిచ్చగా బాగా చదివేసి 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 బైబిల్ తప్పుపట్టి, యేసు ప్రభువుని తప్పుపట్టి, యేసు దేవుడు కాదని చెప్పాలని తెలియకుండానే సువార్త ప్రకటిస్తున్నారు. కక్ష చేత, మిష చేత. నేను అనుకున్నవాడిని కక్షతో ప్రకటిస్తానికి ఎవడు ప్రకటిస్తాడు? మిష చేత ఎవడో ప్రకటిస్తాడు అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమని? వేలే కక్షతో, మిషతో యేసు ప్రభువు దేవుడు కాదని అలాగని ఇలాగని ఏం చేస్తున్నారు? సువార్తని బేపచ్చంగా పెద్ద పెద్ద ఛానల్ పెట్టి ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా వదులుతున్నారు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా మనం రోడ్లోకి వెళ్ళి చెప్పపోయినా వీరు కొన్ని లక్షల మంది సువార్త ప్రకటిస్తున్నారు అని ఏకులు ఏమవుతాయంట? రక్షించబడుతున్నారు. ఎంతోమంది యేసు ప్రభువు దేవుడు కాదని వాదించారు. అందరూ కూడా ఇదేనా యేసు ప్రభువు దేవుడిని వాళ్ళ సేవకులు అయిపోయారు, విశ్వాసులు కాదు. ఇప్పుడు యేసు ప్రభువు దేవుడు కాదనేవాడు ఎవడో? బైబిల్ బాగా చదివినోడు. తీరా వాడికి నిజమైన సత్యం తెలిసిన తర్వాత ఏమన్నాడు కాడు? విశ్వాస జీవితం చేయట్లా, డైరెక్ట్గా సేవకుడిగా అయిపోతుంది. అంటే వాడు 100 మందికి సమానం, 1000 మందితో సమానం, 1000 మందికి సువార్త చెప్పాడు మారిపోతున్నాడు. ఎవరు చూసినా బైబిల్ పట్టుకొని సేవకుడు, ఎవరు చూసినా నేను సేవకురాలి, ఎవరు చూసినా సేవకుడిని, ఎవరున్నా సేవకురాలి. ఇప్పుడు విశ్వాసుల కంటే సేవకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు 4 పాటలు, 4 వాక్యాలు నేర్చుకునేది, 4 ప్రార్థనలు నేర్చుకునేది ఏం చేస్తున్నారు? నేను పాస్టర్ అమ్మంట. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఏమన్నారు? పాస్టర్ రజని, పాస్టర్ ఝాన్సీ ఏం చేస్తున్నారు? డైరెక్ట్ పాస్టర్ పెట్టేసుకున్నారు వాళ్ళు. ఇలాగ చూసినట్లయితే ఎంతోమంది సేవ చేస్తారు, చెయ్యాలి, తప్పులేదు. కానీ మనం దానికి తగిన విధంగా మనం ఉంటేనే ఆ సేవకు ఒక విలువ అనేది ఉండదు. ఎలాగ పడితే అలా ఉండి మనం సేవ చేసే దాని విలువ అనేది ఉండదు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, ఆ మాట ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాను. కక్షతో ఎవరు ప్రకటిస్తారా? సువార్త అంటే సమాధానంగా ప్రకటించాలి, ప్రేమతో ప్రకటించాలి అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కక్ష అంటే ఏంటి? వీళ్ళందరూ యేసు ప్రభు దేవుడు కాదని. కానీ మనకంటే ఎక్కువ ఎవరు తెలుసు బైబిల్? ఇప్పుడు మీరే చెప్పండి. ఒక అతను అన్నాడు, నేను గ్రీకు భాష, లాటిన్ భాష, హెబ్రీ భాష, రోమన్ భాషల్లో బైబిల్ నేను చదివాను, మీరు చదివారా అంటున్నాడు ఆయన. ఎవరో? యేసు ప్రభు దేవుడు కాదనే అతను. అసలు యేసే లేడండి బైబిల్లో, అసలు యేసే లేడండి భూమి మీద, అన్నీ నేను చదివాను అన్నాడు వాడొకడు. ఆడు అన్నీ చదివినా యేసు ప్రభు కనపడదంట వాడికి. చూసారా ఎంత అజ్ఞానం? చూసారా? అన్ని రకాల భాషల్లో యేసు ప్రభుని చదివినప్పుడు కూడా ఏమన్నాడు ఆయన? అసలు యేసు అనేవాడే లేడు, అంతా కల్పితం అంట. ఏమంట అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు యేసు ప్రభు కోసం వాడు ఎన్ని భాషలు చదివాడు బైబిల్? 4, మన తెలుగు మామూలు మొత్తం ఎన్ని? 5 భాషల్లో ఆడు చదివేశాడు, మొత్తం చదివేశాడంట. యేసు ఎక్కడ కనపడదంట. అంటే ఆడు ఏం చదివితే కనపడలేదు వాడికి? చూడండి, కొంతమంది నిజాన్ని కూడా ఏం చేస్తారంట? అబద్ధంగా మారుస్తారు. ఏం చేస్తారు? నిజాన్ని అబద్ధం. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, ఒక దొంగ ఏమో ఏం చేస్తాడంట? యేసు ప్రభుని ఏం చేస్తాడంట? చేర్చుకున్నాడు. ఒక దొంగ ఏం చేస్తాడు? కట్టినపరుచుకొని అతను పోగొట్టినాడు. 9వ మనం చూసినట్లయితే, ఒకరు యేసు ప్రభువుని విశ్వసించారు, ఇంకొకరు విశ్వాసం ద్వారా ఒక అతను ఏం చేశాడంటే విశ్వసించాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. మరొక అతను ఏం చేశాడు? విశ్వసించలేదు. ఒక అతను ఏం చేశాడంటే యేసు ప్రభువుని విశ్వసించాడు, ఆయన దేవుడని, రాజ్యం ఉందని, ఏంటి ఆయన పరలోకానికి వెళ్తాడని, పరలోకానికి వచ్చాడని,
ఏంటి పరలోకానికి తన మంచి భక్తులు తీసుకెళ్తాని. ఒక అతనికి విశ్వాసం ఉంది. విశ్వాసం ఏమయ్యాడు అతను? నీతిమంతుడిగా. అందుకే రోమం 5వ అధ్యాయం మొదటి వాక్యం రాసుకోండి. ఏంటి? విశ్వాసం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. బాప్తిసం పొందిన నీతిమంతులు తీర్చబడుతున్నాం. కృప వలన నీతిమంతులు తీర్చబడుతున్నాం. యేసు రక్తం ద్వారా నీతిమంతులు తీర్చబడుతున్నాం. ఆత్మ ద్వారా నీతిమంతులు తీర్చబడుతున్నాం. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. కాబట్టి ఇక్కడ ఇతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కాబట్టి ఇతను పరలోకానికి వెళ్ళాడు. మరొక అతను నీతిమంతుడిగా తీర్చబడలా. 11వదిగా మనం చదివినట్లయితే ఒక అతనేమో పరదేశంలో ఉన్నాడు, మరొక అతనేమో నరకంలో ఉన్నాడు. ఎక్కడంట? ఒక అతను పరదేశంలో పరలోకంలో ఉన్నాడు, ఇంకో అతను ఎక్కడంట? నరకంలో ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డల మనము ఈ వ్యక్తిగా ఆ వ్యక్తిగా ఉన్న తేడా చూడండి. ఇతనేమో మంచిగా సేఫ్గా ఉన్నాడు, అతనేమో నశించిపోయాడు. 12వది మనం చూస్తే ఒకరేమో దేవుని యొక్క దయని అర్థం చేసుకున్నాడు, మరొకడు ఏం చేశాడు? నిన్ను నువ్వు రక్షించుకొని హేళన చేశాడు. ఏం చేస్తాడంట? ఒకడేమో దేవుణ్ణి అర్థం చేస్తున్నాడు, అరే ఈ శిక్ష మనకు తగిందేరా, ఆయన ఏ తప్పు చేయని చెప్పి అన్నాడు. కానీ ఒకడేం చేస్తాడు? ముందు ఆయన రక్షించుకుని ఆ తర్వాత మనం రక్షించమని ఆయన ఏంది చెప్పేదని అతన్ని ఎగతాళి చేశాడు. ఏం చేస్తాడు? అతన్ని హేళన చేశాడు. కాబట్టి మనం హేళన చేయాలా? ఒప్పుకోవాలా? దేవుని యొక్క దయని కోసము మనం కోరుకొని దయ పొందుకోవాలి. అంతేగాని దేవుని దూషించే వరకు మనం కనపడడు. 14వది మనం చూసినట్లయితే సిలువలో దొంగ మాత్రమే యేసు అని పిలిచాడు, కానీ చాలామంది ఆయన్ని బోధకుడా అని పిలిచారు, రబ్బూని అని పిలిచాడు. నజరుడైన యేసు అని పిలిచింది సాతాను. ఏమని పిలిచాడ? నజరుడైన యేసు నీవెవరో నాకు తెలుసు అంటుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుని పేరు పెట్టి పిలవగలిగేంత ధైర్యం ఎవరికి ఉందంట? సాతానికి. రెండోది ఎవరు పిలిచాడంట? ఏమంట? దొంగ. ఏమని పిలిచాడు? దొంగ. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడా అని అర్థం. ఏమంట? యేసు అంటే రక్షకుడా. కాబట్టి రక్షకుడా అని అతను ధైర్యంగా యేసు ప్రభువుని పిలిచినట్లుగా ఇక్కడ మనము చదువుచున్నాం. 15వది మనం చూసినట్లయితే మరణ సమయంలో ఒక దొంగేమో ప్రభువుకి అపరిమితమైన కృపనే పొందుకున్నాడు. ఒక దొంగ మాత్రం ఆ కృపనే పొందుకున్నాడు. దేవుని బిడ్డ మనము మనకి జీవితంలో ఈ సిలువలో దొంగలు ఇద్దరు మనం చూస్తాడు. ఇద్దరు జీవితాలు దొంగలైనప్పటికీ వాళ్ళ యొక్క ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి మన లోకంలో పాపులమి దుర్మార్గులమి అయినప్పటికీ మనం వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలని మనము ప్రయాసపడాలి. యేసు ప్రభు చివరగా రక్షించిన వ్యక్తి ఎవరండి? సిలువలో దొంగ. చివరి రక్షణ ఎక్కడంట? సిలువలో దొంగ. చివరిగా యేసు రక్షించి వాడికి డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోయాడు. ఎక్కడికి? అప్పటికప్పుడు రక్షించబడ్డాడు, అప్పటికప్పుడే. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ తేడాలు మనం చూస్తాం. ఇంకొన్ని తేడాలు చెప్తాను, 5 నిమిషాలు రాసుకోండి. కాబట్టి ఈ దొంగల్లో మనం చూసినట్లయితే తన రాజ్యముతో యేసు ప్రభు మరలా ఈ లోకానికి వస్తాడని ఆ దొంగ గ్రహించాడు. ఎవరంట? అతను తెలుస్తుందంటే యేసు ప్రభువుకి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో మరలా వస్తానని తెలుసు, కానీ ఇంకోటిగా గ్రహింపు లేదు. మనం చూడండి, ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మన నిజమైన దేవుని బిడ్డలేమో కాదు ఇక్కడ అర్థమైపోయింది. నువ్వు నిజమైన విశ్వాసవా కాదు అనేది ఇక్కడ అర్థమైపోయింది. కాబట్టి ఒక వ్యక్తికి మాత్రము యేసు ప్రభు తన రాజ్యంతో మరలా వస్తాడని తెలుసు, మరో వ్యక్తికి మాత్రము తెలియదు. మొదటి దర్శనిక 4:16 రాస్తుంది, ఆర్భాటంతోనూ ప్రధాన దూతలతోనూ ఆయన మహామహిమతో మేఘాలుడై వస్తాడని రాస్తుంది. ఆ తర్వాత మనం చదువుతున్న రెండోదిగా ఇందులో రెండోది మనం చూసినట్లయితే యేసు రాజు అని, ఆయనకు రాజ్యం ఉందని గ్రహించాడు. కాబట్టి యేసు పుట్టక ముందుగానే మరియమ్మతో దేవదూత చెప్తుంది ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. ఏ రాజ్యం అంట? ఆయన రాజ్యము అంతము లేని రాజ్యం. కాబట్టి ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయనకు రాజ్యం ఉందని, ఆయన ఒక రాజు అని ఈ దొంగ తెలుసుకున్నాడు. కాబట్టి నువ్వు ఒక రాజువి, నీకు ఒక రాజ్యం ఉందని అతను ఏం చేస్తాడంట? తెలుస్తాడు. కాబట్టి మనం కూడా యేసు రాజులకు రాజు అని మనం గుర్తించాలి, ఆయనకి రాజ్యం ఉందని మనం గుర్తించాలి. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక. తర్వాత మా యొక్క అనుదిన ఆహారం మాకు. తర్వాత ఫస్ట్ ఏంటంట? నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక. తర్వాత భూమి మీద సరే, ఓకే. ఇక మనం చదువుతున్నాము దేవుని యొక్క రాజ్యం కొరకు చివరిలో ప్రార్థించేయమని చెప్పాడు యేసు ప్రభు. ఎవరు రాజ్యం అంట? దేవుని రాజ్యం రావాలని ఏం చేయాలి? మీరు అందరూ ప్రార్థించండి. దీంట్లో మూడోదిగా మనం చూసినట్లయితే మరణం తర్వాత జీవితం ఉందని గ్రహించాడు దొంగోడు. ఏం తర్వాత అంట? చెప్పండి. మరణం తర్వాత ఇప్పుడు యేసు రాజు అని ఆయనకి రాజ్యం ఉందని గ్రహించాడు. మత్తయి సువార్త 25 అధ్యాయం 34 వాక్యంలో
మూడోది మనం చూసేటైతే మరణం తర్వాత జీవితం ఉందని గ్రహించాడు. యోహాను సువార్త 11:25లో పునరుద్ధానము జీవం నేనని చెప్పాడు యేసుప్రభు. కానీ యేసుప్రభుకు ఒక మరణం తర్వాత ఒక జీవితం ఉంది, అలాగనే మనకు కూడా మరణం తర్వాత ఒక జీవితం ఉందని ఈ దొంగ ఏం చేశాడంట గ్రహించాడు. నాలుగోది మనం చూస్తే మరణం తర్వాత శిక్ష ఉందని కూడా తెలుసుకున్నాడు అతను. అందుకని యేసు నీ రాజ్యం వచ్చి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే నేను ఎక్కడ పోతాను, దొంగను కాబట్టి నరకానికి పోయి ఏం చేయాలి, నేను శిక్ష అనేది పొందాలి. కాబట్టి శిక్ష పొందకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి, నాకు ఆ మరణం నుంచి ఏం చేయాలంట తప్పించాలి. ఆ తర్వాత ఐదోది ప్రభువులో పాపం లేదని గ్రహించాడు. ఏం చేశాడంట యోహాను సువార్త 8:46లో నా యందు పాపం ఉందని ఎవరు నిరూపించగలరు, స్థాపించగలరు అన్నాడు. అందుకని ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే అరే మనం తప్పు చేశాము, మనకు శిక్ష తగింది, ఆయన ఏ తప్పు చేయదు, ఆయన పాపము లేనివారని గుర్తించాడు దొంగ. ఏం గుర్తించాడ, ఆయన పాపము లేనివాడు అని చెప్పేసి అతను గుర్తించాడు. ఆరోదిగా మనం చూసినట్లయితే ఏమని రాస్తుంది, దేవునికి అతను భయపడుచున్నాడు. ఏం చేస్తాడంట దేవునికి భయపడాలని గ్రహించాడు. బైబిల్ రాస్తుంది మానవ కోటికి విధి ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రసంగి గ్రంథము 12:13 రాస్తుంది. కాబట్టి ప్రతి మనుషుడు ఎవరికి భయపడాలి, కాబట్టి ఇతను భయపడలేదా, ఒక అతను నేను దేవుని భయపడుతున్నా అని చెప్తున్నాడు. కాబట్టి ఇతను భయపడ్డాడు కానీ ఇంకో వ్యక్తి ఏమో లేదు భయపడలేదు. కాబట్టి ఏడోది మనం ఎనిమిదోది మనం చూసినట్లయితే ప్రభువు రక్షకుడు అని గ్రహించాడు. ఎవరన్నా ప్రభు ఒక రక్షకుడు అని అతను గ్రహించాడు. కాబట్టి అయ్యా నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఏం చేయాలి, పరలోకానికే తీసుకెళ్ళి నన్ను కూడా రక్షించండి, ఈ లోకం నుంచి, పాపం నుంచి, సాతాను నుంచి, మరణం నుంచి, పాతాల నుంచి ఏం చేయాలి, నన్ను రక్షించని అతను తెలుసున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఒక రక్షకుడని అతను గ్రహించాడు. తొమ్మిదోదిగా మనం చూసినట్లయితే అతడు ఎంత ఘోర పాపులైనా యేసు ప్రభు క్షమించగలని తెలుసుకున్నాడు. మత్తయి సువార్త 9:6లో మనిషి కుమారుడికి భూమి మీద పాపాలు క్షమించకు అధికారం ఉంది. కాబట్టి ఇతను గ్రహించింది ఏంటంటే నేను ఒక దొంగని, చాలా ఘోరమైన పాపిని, లేదా ఒక నరహంతకుని, ఇలాంటి దుర్మార్గుడైనప్పుడు కూడా నన్ను యేసు ప్రభు క్షమిస్తాడు అన్నాడు. చివరి క్షణాల్లో నేను ఒక పాపిని, నరకానికి పోతా అనుకున్నాడా, అనుకోలే. చివరి క్షణాల్లో ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, ఈ చివరి క్షణాలైనా సరే దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు క్షమించి. ఎంత ఘోర పాపని ఏం చేస్తాడంట క్షమిస్తాడు అని చెప్పేసి ఏం చేస్తాడు అతను తెలుసుకున్నాడు. తర్వాత యేసు ప్రభు ఓర్పు గలవాడని తెలుస్తున్నాడు. ఏం తెలుస్తుంట, ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా యేసు ప్రభు వాళ్ళు అన్నీ మాట్లాడుతున్నా అన్నీ విని ఆయన ఒకే ఒక మాట మాట్లాడు. ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిస్తుంది. ఎక్కువ మాట్లాడాల, లిమిట్గా మాట్లాడు, అవసరమైన మాటే మాట్లాడు. మనమైతే ఏం చేస్తాం, ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు ఒకటంటే మనం 2 అంటాం, వాళ్ళు 2 అంటే మనం 4 అంటాం, డబడబడబడ గ్యాప్ కూడా మాట్లాడుతుంటాం మనం. కానీ బైబిల్ ఏమంటుంది, వినడానికి వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి. లిమిట్గా ఉండాలి. వినడానికి అన్లిమిటెడ్, కానీ మాట్లాడడానికి మాత్రం లిమిటెడ్ అనమాట. అంటే ఒక రెస్పెక్ట్ మనకు ఉండాలి. ఊరికి డబ్బాలాగా డబ్బ మాట్లాడేస్తాం అనుకో, కొన్నిసార్లు విశ్వాసాల ద్వారా మాట్లాడినా, ఫోన్ చేసినా నేను చెప్పేది వినరాలు, వాళ్ళు చెప్తూనే ఉంటారు సోదా, చెప్తాడు నాకు అగా చెప్పేది ముందు అంటాను. ఇట్లా కొంతమంది స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏదో చెప్తుంటారు, ఆ చెత్త అంతా చెప్తుంటారు అన్నమాట. అవసరమైందే మాట్లాడాలి. వాళ్ళు అంత చెత్త మాట్లాడితే ఇద్దరు దొంగలో ఒక్క మాటే మాట్లాడు. ఏమన్నాడు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నాను. కాబట్టి మనం కూడా మనకి జీవితంలో యేసు ప్రభులాగా మన ఇతరులకి పలకరించేటప్పుడు యేసు వలె మనం ఏం చేయాలంట, ఓర్పుగా ఉండాలి. 1 పేతురు 2:23 ఆయన ఓర్చుకున్నాడు, భరించుకున్నాడు, ఆయన ఎటువంటి తిరుగుబాటు చేయనే చెల్లి. అందుకని దేవుని బిడ్డలు మనం దీంట్లో మూడోదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి మనం ఏమన్నాము, ఈ యొక్క ఇద్దరు దొంగల యొక్క డిస్కషన్ అంతా మనము విన్నాం. యేసు ప్రభు ఎలా చేశాడనేది ప్రతి ఒక్కటి విన్నాం. రెండో డిస్కషన్ ఏంటి, ఈ సిలువలో ఉన్న దొంగ యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయనకి రాజ్యం ఉందని, ఆయన రాజు అని, ఆయన మరణం తర్వాత జీవితం ఇస్తాడని, ఆయన మరణం తర్వాత మనకు శిక్ష ఇస్తాడని, ఆయనలో పాపం లేదని, మరి ఆయనకి భయపడాలని, ఆయన రక్షకుడని, ఆయన ఎంత ఘోర పాపలు క్షమిస్తాడని, ఆయన ఓర్పుకోవాలని తెలుసు రెండోది. మూడో దాంట్లో ఏమని రాస్తుంది, తాను పాపిని గ్రహించాడు. ఏం గ్రహించాడంట, తాను పాపిని అని తాను గ్రహించాడు మొదటిది. రెండో దాంట్లో దేవుని దగ్గర పశ్చాత్తాపం కోరాడు. దేవుని దగ్గర ఏం కోరాడంట, పశ్చాత్తాపం కోరాడు. నేను పాపిని కాదు, నా పాపాన్ని క్షమించాలంటే నేనేం చేయాలి, పాపానికి పశ్చాత్తాపడని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. మూడోది ఏం చేశాడు, పరలోకానికి మార్గం క్రీస్తు అని గుర్తించాడు. ఏం చేస్తాడంట, పరలోకానికి మార్గం ఎవరంట,
క్రీస్తు అని చెప్పి అతను ఏం చేస్తాడు, చక్కగా గుర్తించాడు. నాలుగోది ఏం చేస్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏమనంట, నాలుగోది ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పి ఏం చేస్తాడు, దేవుని వేడుకున్నాడు, ప్రార్థన చేస్తాడు. ఐదోది ఏమన్నాడు ఆయన, నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అన్నాడు. ఏమనంట. కాబట్టి మనము ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో, ఈ లోకానికి అంతం ఎప్పుడు వస్తుందో, మనకి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనము ఎంత దుర్మార్గులమైనప్పటికీ, ఎంత దొంగలైనప్పటికీ మన జీవితాన్ని ఎప్పటికప్పుడు మార్చుకొని ప్రభు దగ్గర మనం సిద్ధపరచుకోవాలి. ఏ క్షణమన్నా ప్రభు రాకడ రావచ్చు, ఏ క్షణం పరలోకానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. నాలుగోదిగా దీంట్లో మనం చూసినట్లయితే ఆయన క్షమించి రక్షించి అతన్ని శిక్ష నుంచి తప్పించాడు. యేసు ప్రభు ఏం చేస్తాడంట, క్షమించి రక్షించి ఏం చేస్తాడు, శిక్ష నుంచి తప్పించాడు. దీంట్లో రెండోది తన ప్రార్థనను అంగీకరించాడు. దొంగ యొక్క ప్రార్థన ఏం చేసిన దేవుడు చివరిలో ప్రార్థన అంగీకరించాడు. మూడవదిగా అతని మీద అపరితమైన కృపను దేవుడు చూపించాడు. ఏమని రాస్తుంది బైబిల్లో, 6:66 యోహాను సువార్తలో, నా తండ్రి చేత కృప అనుగ్రహించబడకుంటే ఎవడో నా యొద్దకి రాడు. దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఏం కావాలి, మనకి కృప కావాలి. కాబట్టి అపరిమితమైన కృపను పొందాడు. నాలుగోది మనం చూసినట్లయితే నరకాన్ని తప్పించాడు. అతనికి ఏం తప్పించాడంట, ఇప్పుడు పరలోకం గురించి మనం విన్నాం. ధనవంతుడు దరిద్రుడు. ధనవంతుడు ఎక్కడున్నాడు, నరకున్నాడు. మన డబ్బు మన పరలోకాన్ని తీసుకెళ్ళదండి, గుర్తుపెట్టుకోండి. మన డబ్బుతో మన పరలోకాన్ని కొనలేం. కానీ నాలుగోది మనం చూస్తే నరకాన్ని తప్పించాడు. ఐదోది దేవుడు అతన్ని దేవుని రాజ్యంలో చేర్చుకున్నాడు. అందరి కంట్లు మూసుకొని. ఇంకా చెప్పాలంటే నేను రోజంతా చెప్తాను, కానీ టైం మాత్రం అయిపోయింది, గంట సేపు. కానీ దేవుని బిడ్డలైన మనము సత్యాన్ని మనం చదువుచున్నాం, దేవుని వాక్యాన్ని మనం చదువుచున్నాం. సిలువలో మరి దొంగలను మనం చూసినప్పుడు మరి పరదేశులుగా అతన్ని ఇద్దరిని కూడా మనం చూస్తున్నాం. కానీ దానికి ముందుగా మనం క్రీస్తు యొక్క ప్రేమ, సిలువ ప్రత్యక్షతని, సిలువ యొక్క ప్రేమ అనేది మరి మన జీవితంలో కలిగిందని, సిలువ దేవుని యొక్క శక్తి అని, సిలువ సమాధానాన్ని, సిలువ పునాది అని, సిలువ మనకి జీవాన్ని, సిలువ మనకి సువార్త అని, సిలువ నిస్వార్థమని, సిలువ పరలోక భాగ్యమని, సిలువ ఐక్యతని, సిలువ శ్రమలని మనం చూస్తున్నాం. అలానే INRI అనే దాని గురించి నజరైన యూదులు రాసిన నజరైన యేసు అనే దాని గురించి మనం విన్నాం. మరి ఆ సిలువ యొక్క బరువు ఎంత, ఎత్తి అంత, మరి దాని గురించి కూడా మనం చక్కగా విని ఉన్నాం. అలాగే ఈ సిలువలో దొంగలు కూడా మనం చూసినట్లుగా ఈ పరదేశుల గురించి మనం తెలుసుకున్నాం. ఒక అతనేమో మంచిగా దేవుణ్ణి ప్రేమించాడు, ఒక అతను ద్వేషించాడు, ఒక అతను తప్పుని, జీవితాన్ని, పరలోకాన్ని, దేవుణ్ణి, సమస్తాన్ని తెలుసుకొని తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు, యేసు ప్రభువుతో కలిసి పరలోకానికి వెళ్ళిపోయాడు. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డ మనము యేసు ప్రభు యొక్క రాజ్యం త్వరగా రాబోతుంది. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఆయనలో ప్రవేశించకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. ఆమేన్. త్యాగం గల నీ ప్రేమను తలంచి నీతోనే జీవించేదన్, త్యాగం గల నీ ప్రేమను తలంచి నీతోనే జీవించేదన్, నా నిత్య స్వాస్యము నీ